అండి, కూరుకొండ మండలం. నా పేరు బత్తిన భూషణం అండి. అయ్యా, మాకు ఎన్నో మేలు చేశాడు జగన్ బాబు. మాకు ఎన్నో పథకాలు ఇచ్చాడు. మహానుభావుని ఇలా నడిపిస్తున్నాడు, పోషిస్తున్నాడు, ఎన్నో డబ్బు ఇచ్చి మమ్మల్ని నడిపిస్తున్నాడు. అయ్యా, మంచి గొప్ప సాయం చేస్తున్నాడు. రాజుగారు కూడా మాకు నీరు ఇచ్చాడు, పంటకు ఇబ్బంది లేకుండా నీరు పోసి పంటకు ఇబ్బంది నీరు ఇచ్చాడు. మరి ప్రతి అడుగులో మాకు ఆయన కలుస్తున్నాడు, మమ్మల్ని చూస్తున్నాడు. అయ్యా, అంతకంటే మేలు చేసేవారు ఎవరు లేరని మేము ఎంతో ఆనందపడుతున్నారు. అరే రావాలని మళ్ళీ మేము కోరుకుంటున్నాం. పింఛని 3,000 వస్తుందండి. నేను వ్యవసాయం చేస్తున్నాను. రైతు భరోసా 14,000 ఇచ్చారు. నాకు అన్ని విధాలా సాయం అయ్యాడు మహానుభావుడు. అంతే చేస్తున్నాడండి, కావాల్సిన నిధులన్నీ ఇస్తున్నాడండి. అయ్యా, మాకు కావాల్సిన అక్కర్లను తీరుతున్నాడు. వైద్యానికి ఇబ్బంది లేదు, డాక్టర్లు వస్తున్నారు. అయ్యా, మాకు ప్రతి అక్కర తీరుతున్నాడు జగన్ గారు. మాకు బియ్యము వారం రోజుల దాకా ఇచ్చేవారు కదండి. 4-5 సార్లు తిరుగుతున్నాయి కానీ దొరికేవి కాదు. బియ్యం మా ఇంటికి వచ్చేస్తున్నాయండి. పింఛని కూడా పొట్టసరికిని 5 గంటలకు వచ్చేస్తుంది పింఛని. ఇంతవరకు ఎన్నో కాలరీలో తిరిగాం, మండలాలకు వెళ్ళాం. మాకు ఏ పనులు అయ్యి కాదు. ప్రతి పని వాళ్ళ ద్వారా అవుతుంది. మాకు ఎంతో సహాయపడ్డారు ఈ ప్రభుత్వం. ఇదే కావాలని కోరుకుంటున్నామండి. చాలా బాగుంది. మా గ్రామానికి ఎన్నో పనులు చేశారండి. 4-5 కోట్ల రూపాయల పని ఆ స్కూల్ గట్టి ఇచ్చాడు. రోడ్డు అన్ని గ్రామానికి కావాల్సిన పనులను చేయించాడు రాజా గారు. మాకు ఎప్పుడు అవసరం వస్తున్నాడు, మమ్మల్ని పరిచిస్తున్నాడు. మా పచ్చడి నిలబడి చూస్తున్నాడు ఆయన. మాకు ఆయనే కావాలని కోరుకుంటున్నాం. ఆరోగ్యంలో వస్తున్నారండి. మా ఇంటి పక్కన హాస్పిటల్ ఆవిడ ఎన్నిసార్లు బీపీ షుగర్ కూడా చూసింది. ఆవిడ మందులు కూడా ఫ్రీగా ఇస్తానందండి. ధర్మరాజు, గోకవరం మండలం, గోకవరం పంచాయతీ నుంచి మాట్లాడుతున్నామండి. మరి ఈరోజు ప్రభుత్వం చూస్తే సంక్షేమ పథకాలు చాలా గొప్పగా అమలు చేస్తుందండి. మరి మన జగన్ గారు మరి ఈరోజు ఎవరు చేయని విధంగా ఇప్పుడు మన దగ్గర మనకు 16 మంది ముఖ్యమంత్రులు చేసిన విధంగా మన జగన్ గారు పేద ప్రజల పట్ల ఎంతో బాధ్యత కలిగి ప్రతి ఒక్కరికి, ఎవరికి అట్టడుగు ఉన్న బడుగు బలహీన వర్గాలకి మరి సంక్షేమ పథకాలు ఎంతో చక్కగా అమలు చేస్తున్నారండి. మరి ఈరోజు చూస్తుంటే మరి రాష్ట్రంలో మరి ఉన్న చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి వారు ఏకమయ్యి జగన్ గారిని ఓడించాలని ఎంతో చూస్తున్నారు. కానీ జగన్ గారు తప్పకుండా 175 నియోజకవర్గాల్లో గొప్ప మెజార్టీతో గెలుస్తారని మేము బరుగు బలహీన వర్గాలకు సంబంధించినవిగా మాట్లాడుతున్నాం. ప్రతి ఒక్కరూ గెలుస్తారు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే గెలుస్తారని జగన్ గారు గొప్ప మెజార్టీతో మేమందరం గెలిపించుకుంటాం. ఎంతమంది వచ్చినా, ఎన్ని దుష్ట శత్రువులు ఏకమైన జగన్ గారు గొప్ప మెజార్టీతో గెలుస్తారని ముఖ్యమంత్రిని చేసుకుంటామని నా యొక్క అభిప్రాయం తెలియజేస్తున్నాను. ఈ రోజు చూసుకున్నట్లయితే మరి పేద ప్రజల కోసం ఎంతో పాటు పడుతున్నాడండి. అమ్మఒడి నుంచి ఈరోజు అమ్మఒడి మరి ఎంత చక్కగా ప్రతి ఒక్క బిడ్డ స్కూల్కి పంపిన ప్రతి బిడ్డకి 15,000 మరి అమ్మఒడి వాళ్ళ తల్లిదండ్రులు అకౌంట్లో వేస్తున్నారండి. అదేవిధంగా మరి రైతు భరోసా ప్రతి ఒక్కరికి, ప్రతి రైతు వ్యవసాయం చేసుకున్న రైతులకు ఈరోజు సబ్సిడీ అండి, ఇన్పుట్ సబ్సిడీ మరి ప్రతి ఒక్కరికి అందుతుందండి. ఒకప్పుడైతే ఈ టీడీపీ ప్రభుత్వంలో వాళ్ళకే అందియండి. ఈ రోజు చూస్తే మరి ప్రతి ఒక్క రైతు మరి ఇన్పుట్ సబ్సిడీ మరి ప్రతి ఒక్క రైతు పంట నష్టపోయిన రైతుకి మరి ప్రతి ఒక్కరికి వారి అకౌంట్లో పడుతున్నాయండి. మరి ఇది ఇప్పుడు జరగలేదు. మరి ముందు జరిగిన ప్రభుత్వాలు ఈ జగన్ గారు వచ్చాక మరి అందరం చాలా మేము సంతోషిస్తున్నాం. అదేవిధంగా మరి విద్యాదీవెన ప్రతి ఒక్కరు చదువుకున్న బిడ్డలకు విద్యాదీవెన మరి ప్రతి బిడ్డకు అందిస్తున్నాడండి మన జగన్ గారు. మేమందరం ఆ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొంది ఉన్నామండి. మరి దాన్ని బట్టి మేము ఆ యొక్క జగన్ గారికి గెలిపించుకోవాలని మా ఆశ. మరి దాని నిమిత్తం ప్రతి ఒక్క పేదవాడన్నా కూడా ఓటు వేయాలండి. మరి రోజు మరి చూసుకుంటే ఏదో పప్పు బెల్లాలు పనిచేసి దాని ద్వారా ఓటు వేయాలని మరి ఉన్న ప్రతిపక్ష పార్టీలు అడుగుతున్నాయండి. దానివల్ల దేని ప్రయోజనం అండి? ఈరోజు డబ్బులు పంచేస్తున్నారు అని అంటున్నారు. మరి డబ్బులు పంచడం వల్ల ప్రతి ఒక్కరికి అందుతుందండి. అప్పుడైతే నాయకులు తినేవారు, ఈరోజు మరి నాయకులు కాకుండా పేదవాడు తింటున్నాడండి. మరి దాన్ని బట్టి మేము జగన్ గారికి గెలిపించుకోవాలని మేము అనుకుంటున్నామండి. నా పేరు వెంకటరమణ, మాది రాజనగరం నియోజకవర్గం, చక్రధారబంధం గ్రామం. ఈరోజు భారతదేశం మొత్తం ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నటువంటి తరుణం. ఒక విద్యాపరంగా కానీ, ఒక వాలంటరీ వ్యవస్థ పరంగా కానీ, ఒక అమ్మఒడి పరంగా కానీ, రేషన్ ప్రతి ఇంటికి ఇవ్వడంలో కానీ, పెన్షన్ 1వ తారీఖే ప్రతి నెల కూడా 1వ తారీఖుకే పెన్షన్ 5ంటికే డోర్ పెట్టి ఇవ్వడంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా
బాగా పనిచేస్తుంది. అలాగే నియోజకవర్గానికి వస్తే జగ్గంపూడి రాజా గారు 24/7 అనే విధంగా చాలా కష్టపడటం జరుగుతుంది. ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండి మమేకమై ఈరోజు తాగునీటి సమస్య అనేది ప్రతి ఊరు ప్రతి గ్రామం కూడా ఇచ్చే విధంగా కృషి చేస్తున్నారు. అలాగే సచివాలయం బిల్డింగ్లు కావచ్చు, అలాగే రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, మన రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ముందున్నటువంటి నియోజకవర్గం మన రాజనగరం నియోజకవర్గాన్ని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాను. అందుకనే కంపల్సరిగా జగ్గంపూడి రాజా గారు వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ప్రతి వ్యక్తికి కూడా ఈరోజు సొంతింటి కళ నెరవేరాలనే సదుద్దేశంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. అలాగే ప్రతి ఇంటికి ప్రతి పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఈరోజు అర్హులందరికీ కూడా ఇళ్ల స్థలం అనేది ఇవ్వడం జరిగింది. అలాగే సామాజిక వర్గాలుగా చేయూత కానీ ఆసరా కానీ ప్రతి ఒక్కరికి కూడా తల్లుల యొక్క ఖాతాల్లో నేరుగా పడటం జరుగుతుంది. కనుక ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుందని ఆయన అధికారంలోకి రావాలని కోరుచున్నాం.